సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. అన్ని కమ్మేస్తున్నారు, అయినా ఆగట్లేదు. ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా దాటుకుని దొంగదారులు దందా చేస్తున్నారు. యువత జీవితాలు, భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. కళ్ళు గొప్పి తీసుకొచ్చిన కాకిల నుండి తప్పించుకోలేకపోయారు. పక్కా స్కెచ్తో పట్టుకున్న భీమవరం 1 టౌన్ పోలీసులు వాళ్ళని కటకటాల్లోకి నెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ పరిధిలో 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1,10,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి రవాణా చేసినా, నిల్వ ఉంచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ యు రవిప్రకాష్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు భీమవరం సబ్ డివిజన్లో ప్రతి మండలం లిమిట్స్లోనూ ఎవరైతే గాంజా తాగుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వారిని ఖచ్చితంగా పట్టుకోవాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే భీమవరం 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో నిన్న మధ్యాహ్నం 1:30కి శ్రీనివాస సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ కింద కొంతమంది 7 మంది వ్యక్తులు గాంజా అమ్ముతున్నట్టు విలువైన సమాచారం రాబడిన సమాచారం మేరకు 1 టౌన్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది ప్లస్ మీడియేటర్ సమక్షంలో వీళ్ళు 7 పట్టుకొని ఒక 22 కేజీల గాంజాని 7 సెల్ ఫోన్ని వీరి వద్ద నుంచి సీజ్ చేశారు. ఇది ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేశారు. ఈ ఎంటైర్ టీంని నేను అభినందిస్తున్నాను. ఈ ముద్దాయిల వివరాలకు వెళ్తే వీళ్ళు మొత్తం 7 మంది. ఈ 7 కూడా 25 నుంచి 35 ఏజ్ ఉన్నవాళ్ళు, అంటే అందరూ <35 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు. దీంట్లో ఒక మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను సుధాకర్ అనే అతను తరచూ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి ఒక 20 కిలోస్ ఆ విధంగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో, చిన్న ప్యాకెట్స్ రూపంలో అందరికీ అమ్ముతున్నాడు. సో ఇది అక్కడ తక్కువ రేట్తో కొనుక్కొని ఇక్కడ ఎక్కువ రేట్తో అమ్మడం వల్ల తొందరగా లాభం చేకూరుతున్న ఒక దురుద్దేశంతో ఈ విధంగా ఒక టీమ్గా ఫామ్ చేసి 7 మంది వీళ్ళు అమ్ముతుంటే ఈరోజు నిన్న 1:30కి వీళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 7 మంది కూడా ఇవాళ రిమాండ్కి కోర్టుకు హాజరుపరుస్తున్నాము ఫర్ రిమాండ్ పర్పస్ కోసము. ఈ ఎంటైర్ టీంలో ఉన్న వాళ్ళు మన సిఏ గారు, ఆ తర్వాత ఎస్ఐలు, వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ వీరికి స్పెషల్గా రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకో ముద్దాయి కూడా ఉన్నారు. అతను కూడా 2 మంది, దీంట్లో 7లో 2 మంది ముద్దాయిలకి ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. ఒక అతనికి ముచ్చైపేట పిఎస్ లిమిట్స్లో ఒక గాంజా కేసు ఉంది. ఇంకో అతనికి ఎలమంచిల్ లిమిట్స్లో ఒక గాంజా కేసు ఉంది. కరోనా పేరు చెప్తే చాలు గుండె పగిలిపోతుంది. పాపం తినడానికి తిండి లేని ఎంతోమంది రోడ్డు మీద పడ్డారు. ఆ టైంలో పట్టెడన్నం పెట్టేవాళ్ళు కరువయ్యారు. వాళ్ళ బాధ చూడలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తుంది.
దాన్ని కూడా వదలడం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ చేసి ఆ పేదల నోట్లో మట్టి కొడుతున్నారు. అలా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళని కటకటాల్లో నెట్టారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ రేషన్ బియ్యాన్ని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. 60 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ నుంచి బీదర్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్లు భీమాబాయి, రాళ్లముంజ రాజాబాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top. Yo, yeah. no, I ain't the type to give up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into something I love. I got a poker face, but honestly, I'm not one to bluff. I flip a switch, never miss, man, I always stay up. Don't let them see you, bitch, always have a plan to stay tough. This life ahead of you ain't easy, it was built to be rough. But that's what makes a personality, is tragedy, bruh. So keep your head on your shoulders. Now we ain't out here moving rocks, we out here moving boulders. Now we ain't getting posterized, we out here making posters. And we ain't got nothing to hide, we move forward like soldiers. You better wake up for the pay stub or you'll pay up. Don't make love to the game, bruh, fuck the game up. Change up, rearrange stuff to your greatness. Famous for the way up, play the game, bruh. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. You know I'm always honest, there ain't no way I'm ever stopping. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, I'm always flirting with pain, she like to hurt me and maim. I'm always working to change, but she's still lurking the same. I keep on building a dynasty while the haters be trying me. But they hate from inside, you see, hate themselves in society. So I let them speak quietly while my actions speak wider. See, they be hiding in privacy with the screen, oh the irony. To hate someone who's trying to be whatever they would like to be. We all feel the anxiety, we make our own rivalries. Yo, so where is all the positivity? I feel like we all just hate on everything, it's killing me. Thoughts build quick, causing different possibilities. Negative thoughts will cause different disabilities. So do better, work hard under pressure. If you got no time, work smarter than ever. Don't ever let them tell you that you can't never say never. And turn your mind into the truest to go-getters. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. You know I'm always honest, there ain't no way I'm ever stopping. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
జంట గీతంచెర్ల వైపు నుంచి జోన్ వైపు వస్తూ ఉంటే మన నగరవనంకి ముందు వాళ్ళు బండి ఆపి కాల్స్ ఆఫ్ నేచర్ అటెండ్ అవ్వడానికి పొదలోకి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఒక 6 మంది వాళ్ళని ముసుగులు ఏం లేకుండానే వచ్చారు. వచ్చి వాళ్ళని పట్టుకుని ఆ లేడీ దగ్గర ఉన్న చైన్ లాక్కుని ఆ మగ మనిషిని పట్టడం జరిగింది. కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు 5,000 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మొత్తం 3 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, 5,000 రూపాయల క్యాష్, టోటల్ ప్రాపర్టీ 90,000 రూపాయలు వస్తు దోచుకెళ్ళడం జరిగింది. దాని మీదట మా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి గారి ఆదేశాల మేరకు బేతంచెర్ల సిఐ, అప్పటి జోన్ సిఐ మల్లికార్జును, తర్వాత ఈ రూరల్ ఎస్ఐ వీళ్ళతోటి ఒక టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసి ఎవరు ఇట్లాంటి నేరాలకి పాల్పడుతున్నారని చెప్పి ఆ టీమ్స్ బాగా గట్టిగా పనిచేయడం జరిగింది. ఆ కొండలెక్కి ఎటువంటి నీటిలో ఉన్నారనేది అక్కడ వీళ్ళు కనుగొనడం జరిగింది. దాంట్లో నిర్ధారణ వచ్చింది ఏంటంటే ఆ కొండెక్కి ఆ కొండ నుంచి చూస్తూ ఉన్నారు. జోన్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ కానీ బేతంచెర్ల నుంచి వచ్చే వెహికల్స్ కానీ క్లియర్గా వ్యూ ఉంది. ఆ వ్యూలో వాళ్ళు ఏంటంటే ముందుగానే ఎవరైతే జంటలు వచ్చి అక్కడ బండి ఆపి ఆ రోడ్ సైడ్ ఈ చెట్లలోకి వస్తారో వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళ దగ్గర బంగారం కానీ డబ్బులు కానీ దోచుకుని వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. వస్తే దాని మీద మన వాళ్ళు చేస్తే 3 దొరికారు, 2 పరారయ్యారు. ఆ 3 ఎవరంటే బాపట్ల సూరయ్య 26 సంవత్సరాలు, మండల శేఖర్ 24 సంవత్సరాలు, కమరగిరి శ్రీరాములు 30 సంవత్సరాలు. వీళ్ళందరూ కూడా పాణ్యం చర్చికాలకు చెందిన వాళ్ళు. పరారైన వాళ్ళు ఎవరంటే గడ్డల వీరయ్య, హరిచంద్రుడు, వీళ్ళు పరారయ్యారు. ఈరోజు 4 రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా 2 పట్టుకోవాల్సి ఉంది. ఆ కేసులో ఏదైతే చోరీ అయిందో ఆ చోరీ సొత్తు మొత్తం 5,000 రూపాయల క్యాష్ తప్ప గోల్డ్ ఆర్నమెంట్ మిగతా 3 తులాలు రికవర్ చేయడం జరిగింది. ముందు వీళ్ళల్లో కొంతమంది నంద్యాల ప్లస్ ఓరవకల్, కర్నూలు డిస్టిక్ ఓరవకల్లో కూడా ఇట్లాంటి నేరాలు చేసి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చున్నారు. అట్లానే ఎవరైనా అనుమానంగా వెళ్ళేటప్పుడు బైక్లో కానీ ఏదైనా వెహికల్ వెళ్ళేటప్పుడు అనుమానంగా ఎవరైనా అక్కడ కనిపిస్తే పోలీసు డైల్ 100కి డైల్ చేస్తే ఇమీడియట్గా పోలీసులకు సమాచారం వస్తుంది. పోలీసులు తక్షణమే వెళ్ళి అక్కడ నేరం నివారించడం కానీ నేరస్తులు అక్కడ ఉంటే పట్టుకోవడం కానీ జరుగుతుంది. అవసరానికి వాడుకొని అవసరం తీరాక పక్కకు పెట్టడం ఏంటిది? అసలు ఏం సమాజం, ఏం మనిషిలో ఆర్థికంగా శారీరకంగా అన్ని విధాలా సహకరించి ఇప్పుడు కొద్దిగా దూరం పెట్టేసరికి అతి దారుణంగా చంపేశారు. తల్లిపై కోపంతో తల్లితో పాటు కూతురిని కూడా చంపేశారు. వాళ్ళందరూ బంధువులే. 10 ఏళ్ళు కలిసి కాపురం చేసి దూరం పెట్టినందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? ఏలూరు జిల్లా ముసునూరు కాట్రేనిపాడులో ఇటీవల జరిగిన తల్లి కూతుళ్ల హత్యకు పాల్పడిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న యేసు, మరియమ్మ, ఆమె కుమార్తె అఖిలను హత్య చేశారు. దేవరపల్లి రవీంద్ర, మంగి భువనేశ్వరరావులు కలిసి హత్య చేశారు. వీరికి సహకరించిన మట్ట కుమారి, అబ్బా దాసరి శ్రేణులను అరెస్ట్ చేశారు.
నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ నెల 3వ తేదీకి ముస్నూరు పిఎస్లో ఒక డబుల్ మర్డర్ కేసు జరిగింది. ఇందులో డిసీజ్డ్ మరియమ్మ అండ్ ఆమె డాటర్ అఖిలకి చంపడం జరిగింది. చంపే అతను మరియమ్మతో సహజీవనం చేస్తూ గత 10 సంవత్సరం నుంచి రవీంద్ర అనే వ్యక్తి మరియమ్మతో సహజీవనం చేస్తున్నారు. ఆ గత 10 సంవత్సరంలో అతను 3-4 చోట్ల నుంచి అప్పులు తీసుకొని డ్వాక్రా లోన్ కానీ HDFC లోన్ కానీ లోన్ తీసుకొని ఆమె హౌస్ రెనోవేట్ మరియు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కొంతకాలం నుంచి అతనికి దూరం చేస్తూ వేరే వ్యక్తితోనే కొంచెం దగ్గర పేస్తూ ఆ కక్షాల మనసులో ఉంది. ఆ రోజు రాత్రి అతను ఒక సుత్తి తీసుకువచ్చి మరియమ్మకి హెడ్ మీద కొట్టడం జరిగింది. పక్కనే ఉన్న కూతురు కూడా పడుకునే ఉంది. అప్పుడు నైట్ టైంలో ఆమె లేస్తే ఆమె కూడా కొట్టడం జరిగింది. సో అదేవిధంగా 2 మర్డర్స్ చేయడం జరిగింది. అతనితో పాటు అతను ఫ్రెండ్ స్నేహితుడు చందు ఆయన కూడా పక్క రూమ్లో ఉన్నారు. అయిపోయిన వెంటనే చందుతో సహా వీళ్ళిద్దరూ అతను పెద్దక్క మరియమ్మ వాదట మన పెద్దక్క దగ్గర వెళ్ళడం జరిగింది. పెద్ద అక్కతో పాటు శ్రీనివాస్తో సహా ఈ ముగ్గురు స్కూటీలో వెళ్ళి మన మెయిన్ రోడ్ దగ్గర రావడం జరిగింది. శ్రీనివాస్ స్కూటీలో వాళ్ళకి డ్రైవ్ చేసుకుని మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి ఒక లారీ కేసి అతని ద్వారా విజయవాడ వెళ్ళడం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారా. 4వ తేదీకి హైదరాబాద్ చేరి హైదరాబాద్లో కూడా 3 రోజులు బస్ చేశారు. అతను ఉన్న దూరం చుట్టాల వాళ్ళ దగ్గర బస్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి అనకాపల్లి, అన్నవరం నుంచి బుత్తాయిగూడెం నుంచి ఈరోజు నూజివీడులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గత 7 రోజుల నుంచి డైలీ కంటిన్యూస్ మూవ్మెంట్లో ఉన్నారు. ఈ అంతా అరెస్ట్ చేస్తానికి మన ద్వారా కూడా 6 బృందం ఫామ్ చేయడం జరిగింది. వేరే టీమ్స్. ఈ టీమ్స్ ఏలూరు లోకల్, అదేవిధంగా ముస్నూరు, చాట్రాయి మండల్స్, హైదరాబాద్, విజయవాడ ఈ అన్ని ప్రాంతంలో మన ద్వారా చెకింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇతను పాతకాలంలో లారీ ఫీల్డ్లో పనిచేశారు. మనం కూడా అనుకున్నామంటే లారీకి వెళ్ళి ఉంటారా, అందుకే లారీ ఫీల్డ్ ఎక్కడ ఉంది, అదేవిధంగా అతను పాతకాలంలో ఎక్కడెక్కడ పని చేస్తారో అది చెక్ చేయడం జరిగింది. ఇతను ఏసీ వర్క్ చేస్తారా, అదేవిధంగా ఇతను ఫ్రెండ్ చందు టీ వర్క్ చేస్తారా. సో ఇదంతా చేసిన తర్వాత మనకి ఏలూరులో ఉన్న టీంకి అతను దొరికారా. సో ఈరోజు అతనితో పాటు ఇంకా చందు అండ్ 2 others టోటల్ 4 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఆపరేషన్లో మన ఏలూరు 1 టౌన్ సిఐ ఆయన ఇన్ఫర్మేషన్ మీద ఈయనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.